నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని డీజీబీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న బ్యాంక్ ప్రస్తుతం కృష్ణారెడ్డి కాలనీలో హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలోకి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సమత, చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. आपसृजन्तु स्निग्धानि चिक्लेत इति विश्रुतान् ऋषयस्ते महालक्ष्मी संपूर्ण योग्यता फलसिद्धिरस्तु तथास्तु शुभं शुभमस्तु। నారాయణఖేడ్ బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవం హ్యాపీగా ఉంది. ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ 40 సంవత్సరాల క్రితం 1985 సంవత్సరంలో స్థాపించి బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది బ్రాంచ్. ఈ 40 సంవత్సరాల్లో డిపాజిట్స్ 48 crores, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 122 crores, ఆల్మోస్ట్ 170 కోట్ల వ్యాపార లాభాలు ఈ బ్రాంచ్ నుంచి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసి ఈ శాఖ ఈరోజు కొత్తగా ఓపెన్ చేయడానికి ముందు పాత బిల్డింగ్లో ఉండేది. అక్కడ కస్టమర్స్కి ఖాతాదారులకి అంత సౌకర్యంగా లేకపోవడం వల్ల మనం ఇక్కడ కొత్త భవనానికి యాక్చువల్గా ఈరోజు మార్చడం జరిగింది. సో మీ అందరి సహకారం వల్ల ఈ బ్రాంచ్